ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ గురించి మాట్లాడుకునే ముందు చిన్న విషయం ఏంటంటే, కొంచెం హెల్త్ అది బాగాలేదు, వాయిస్ కూడా సరిగ్గా లేదు, కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. సో ఇంక లేట్ లేకుండా డైరెక్ట్ టాపిక్లోకి అయితే వెళ్దాం. సో అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్కి అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ వస్తుంటాం. మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, స్పిరిట్ మూవీ, మన సందీప్ రెడ్డి వంగ గారి దర్శకత్వంలో స్పిరిట్ మూవీ, అది కూడా రెబల్ స్టార్ ప్రభాస్ ఖాన్ పెట్టుకొని సినిమా తీయటం అంటే అంత ఆషామాషి విషయం అయితే కాదు. ఎందుకంటే ప్రభాస్ గారు హీఈస్ ఎ ప్యాన్ ఇండియన్ స్టార్, ప్యాన్ వరల్డ్ స్టార్ కాబట్టి డెఫినెట్గా అలాంటి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కాబట్టి అలాంటి స్టార్ని పెట్టుకుని సినిమా తీయటం, ఆ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ట్యాగ్ ఇవ్వటం ప్రభాస్ గారికి, వీళ్ళిద్దరికీ ఉన్న ఆ ఐకమత్యం, ఆ యొక్క ఏదైతే బాండింగ్ ఉందో అది డెఫినెట్గా రీడిఫైన్ చేయబోతుంది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ, మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ. డెఫినెట్గా వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే ఆ రోజులో రికార్డ్స్ కాదు, కలెక్షన్స్ కాదు, టాలీవుడ్ కానీ మిగతా వుడ్స్ కానీ బాలీవుడ్ ఎస్పెషల్లీ షేక్ అవ్వకుండా ఉండదు, అరాచకం సృష్టించబోతుంది. సో ఆ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ప్రభాస్ గారు హీఈస్ ఎ సూపర్ స్టార్, హీఈస్ ఎ హ్యూజ్ రెబల్ స్టార్. అట్ ది సేమ్ టైం సందీప్ రెడ్డి వంగ గారి గురించి మన అందరూ తెలిసిందే, అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్, ఇప్పుడు స్పిరిట్. సో ఇలాగా ఆయన సినిమాలు చేస్తూ ఆయనకున్న ఏవైతే యూనిక్ టాలెంట్ కానీ, యూనిక్ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ, ఆయన యొక్క వే ఆఫ్ ప్రజెంటేషన్ కానీ ఆ బిగ్ స్క్రీన్స్లో విత్ ఫుల్ స్కేల్లో ఆయన చూపించే విధానం కానీ, అంటే ఎమోషన్స్ ఉంటాయి బేసికల్గా మనందరూ తెలిసిందే, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి తెలిసిందే. ఎందుకంటే ఒక రా రస్టిక్ సబ్జెక్ట్ని ఎంత బాగా చూపించాలనేది ఈయనకు మాత్రమే తెలుసు. అందుకే సందీప్ రెడ్డి వంగ గారు ది గ్రేట్ డైరెక్టర్ అని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. అదే కాదు, రాజమౌళి గారు కానీ, ఆర్జీవి గారు కానీ, మిగతా డైరెక్టర్స్ కానీ సందీప్ రెడ్డి వంగ గారి యొక్క ఫిలిమ్స్ కానీ, ఆయన ఫిలిమోగ్రఫీలో ఉన్న ఆ ఫిలిమ్స్లో ఉన్న ఆ కంటెంట్ కానీ, ఆ ప్రజెంటేషన్ కానీ యూనిక్ లెవెల్లో ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ విషయంలో కానీ అన్నీ కూడా ప్రతిదీ కూడా యూనిక్ లెవెల్లో ఉంటుందని చెప్పేసి చాలామంది అప్లాస్ చేయడం జరిగింది, ఎప్రిషియేట్ చేయడం జరిగింది. అందుకే ఈ రోజున సందీప్ రెడ్డి వంగ గారు ఈ స్థాయికి అయితే ఎదిగారంటే మనం డెఫినెట్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి పేరుని అయితే తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కరెక్ట్గా చూసుకున్నట్టయితే ఈ స్పిరిట్ రిలీజ్ అయినప్పుడు మాత్రం ఆ రోజు చూస్తారు, బాలీవుడ్ కాదు, ఇంక ఏ వుడ్ కాదు, రెబల్ వుడ్ లాగా సందీప్ రెడ్డి వంగ గారి యొక్క ఏదైతే ఆ ఫిలిం క్రాఫ్టింగ్ స్కిల్స్ ఉన్నాయో హ్యూజ్ లెవెల్లో ఉంటుంది, హాలీవుడ్ రేంజ్లో ఉండబోతుంది, అందులో డౌటే లేదు. పక్క రాసి పెట్టేసుకుంటే సరిపోద్ది. రాసి పెట్టుకోండి, చాలా బలంగా బల్ల గుర్తు చెప్తున్నాను, సందీప్ రెడ్డి వంగ గారు గుర్తుపెట్టుకోండి అన్నట్టుగా ఆయన డైలాగ్ ఉంటుంది కదా, అదే సినిమా స్పిరిట్ కూడా ప్రతి ఒక్కళ్ళ మనసులో గుర్తుండిపోయేలా ఉంటుంది, నో డౌట్ అంటారు. అట్ ది సేమ్ టైం ఈ సినిమా ఏదైతే మొత్తానికి స్పిరిట్ పూజా సెరమోనీ అయితే జరిగింది మనందరికీ తెలిసిందే. మొత్తానికి ఈ నవంబర్లోనే షూటింగ్ కూడా ప్రారంభించిపోతారు. అందుకే ఈ సందర్భంలో పూజా సెరమోనీ చేసి మెగాస్టార్ చిరంజీవి గారిని స్పెషల్ అట్రాక్షన్గా రప్పించి ఆ ఫిలిం లాంచ్ చేయటం అనేది చాలా 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 మంచి శుభసూచకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టం మన అందరికీ తెలిసిందే. రీసెంట్గా ఆయన ఇంటర్వ్యూలో కూడా ఎన్నోసార్లు చెప్పారు, బేసికల్గా ఆయన తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మెగాస్టార్ ఫ్యామిలీయే, మెగాస్టార్ ఫ్యానే అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో అలాగేంటంటే ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకుంటాం ఏంటి, అదేవిధంగా ఆయనతో ఈ స్పిరిట్ సినిమా ఓపెనింగ్ చేయించడం ఏంటి, పూజా సెరమనీ చేయించడం ఏంటి, షేక్ హ్యాండ్ తీసుకోవటం ఏంటి, ఇవన్నీ కూడా నిజంగా చెప్తున్నాను ఫెంటాస్టిక్. ఈ సినిమా ఖచ్చితంగా మెగాస్టార్ గారితో స్టార్ట్ అయింది కాబట్టి ప్రభాస్ గారితో ఈ సినిమా అనేది ఇంకా రికార్డ్స్ తిరగరాయిపోతున్నాయి, మామూలుగా ఉండదు. ఇంక చూసుకోవాల్సిందే, లెక్కెట్టుకోవాలన్నమాట.
సో ఎంత 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 కలెక్ట్ చేసిందని చెప్పేసి ఆ లెవెల్లో అయితే ఉంటుంది, మామూలుగా అయితే ఉండదు. ఎట్ ది సేమ్ టైం ఈ పూజ సెరమనీ చాలా గ్రాండ్గా చాలా బాగా అయితే జరిగింది. ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్గా చూసుకున్నట్లయితే అసిస్టెంట్ డైరెక్టర్స్గా ఇద్దరైతే ఒకళ్ళు మనకి స్పాట్ హైలైట్ అయితే అయ్యారు. వాళ్ళు ఎవరంటే బేసికల్గా మనకు తెలిసిందే, మన మాస్ మహారాజా రవితేజ గారు వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఆల్రెడీ రాజాది గ్రేట్లో చేశారనుకోండి, చిన్న క్యారెక్టర్ అయితే చేశారు. బట్ ఇప్పుడు స్పిరిట్ సినిమాకి ఎస్ఆర్వి సందీప్ రెడ్డి వంగ గారికి డైరెక్షన్గా అసిస్టెంట్ డైరెక్టర్గా మహదన్ అనే ఈ యంగ్ ఎవరైతే పర్సన్ ఉన్నారో రవితేజ గారి అబ్బాయి, ఆయన అయితే ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయబోతున్నారు. సో ఆయన యాక్టర్తో పాటు డైరెక్టర్ కూడా అవుదాం అనుకుంటున్నారేమో మహాదన్. సో డెఫినెట్గా మంచి సౌండ్ అవుద్ది, డెఫినెట్గా డౌటే లేదు, చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మనం బేసికల్గా మనందరూ తెలిసిందే త్రివిక్రమ్ గారి గురించి, ఆయన యొక్క ఏవైతే మన గురూజీ గారు మాత్రికుడు మనందరూ తెలిసిందే కదా త్రివిక్రమ్ గారు, వాళ్ళ అబ్బాయి కూడా రిషి అనే అతను కూడా ఈ సినిమాలో అయితే అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారంట. సో వీళ్ళిద్దరూ కూడా మెయిన్ అట్రాక్షన్గా ఉన్నారు. సో బేసికల్గా వాళ్ళ ఫాదర్స్ దగ్గర నుంచి, వాళ్ళకి తెలిసిన డైరెక్టర్స్ దగ్గర నుంచి వాళ్ళైతే ఆ ఫీల్డ్లో చాలా షేప్ అయితే తెచ్చుకోవచ్చు. బట్ వీళ్ళైతే అలా చేయలేదు. సో డెఫినెట్గా రవితేజ గారి అబ్బాయి యాక్టింగ్గా గాను డైరెక్షన్ పరంగా గాను రెండు స్కిల్స్ కూడా డెవలప్ చేసుకున్నారు. అట్ ది సేమ్ టైం త్రివిక్రమ్ గారి అబ్బాయి కూడా యాక్చువల్గా ఆయన డైరెక్టర్ గారు వాళ్ళ నాన్నగారి దగ్గర నేర్చుకోవచ్చు. బట్ రిషి వాళ్ళ ఫాదర్ని కాకుండా ఈయన దగ్గర నేర్చుకుంటాం అనేది, ఆ డైరెక్టరల్ స్కిల్స్ అనేది డెఫినెట్గా ఇది ఒక హ్యూజ్ లెవెల్లో మంచి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫిలిం క్రాఫ్టింగ్ అనేది, ఫిలిం మేకింగ్ అనేది మల్టిపుల్ పీపుల్తో వర్క్ చేస్తే మల్టిపుల్ థాట్స్ అయితే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. మల్టిపుల్ క్రాఫ్ట్స్లో వాళ్ళు ఎప్పుడైనా డైరెక్టర్స్ అయితే సినిమాలు చాలా హ్యూజ్ లెవెల్లో జానర్స్లో సినిమాస్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా మంచి కెరీర్ కానీ మంచి ఫ్యూచర్ కానీ చాలా బాగా ఉంటుంది. ఇటు మన మాస్ మహారాజా రవితేజ గారి అబ్బాయి కూడా మహాదన్ కూడా అదే విధంగా మేబీ యాక్టర్గా వర్క్ చేయొచ్చు, డైరెక్టర్గా కూడా వర్క్ చేయొచ్చు. ఆయన సినిమాలకి ఆయనే డైరెక్షను, ఆయనే స్క్రిప్ట్ రైటింగు, ఆయనే ఓవరాల్గా యాక్టర్గా చేస్తే మొత్తం హ్యూజ్ లెవెల్లో ఆయనకే డబ్బులు మిగులుస్తూ ఉంటాయి. అదేవిధంగా స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత మంచి సినిమాని, మంచి ప్రోడక్ట్ని జనాలకి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మనకి స్పిరిట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అందులో ఉండే అన్ని ఎలిమెంట్స్ కూడా కవర్ చేసి మీకు చెప్పాను అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చట్లేదు తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.